ఇప్పుడు నేను బతికిన విధానం నా పిల్లలు బతకాలని కోరుకోవట్లేదు. రామారావు గారి రక్తం నాలో ప్రవహిస్తుంది. మీకు ఒకటి ఆలోచించింది, డాక్టర్ సోమరాజు గారు ఏం చెప్పారండి, పేపర్లో వచ్చింది, 10 నిమిషాలు ముందు ఇమ్మీడియట్లీ నన్ను పిలిస్తే 10 నిమిషాల్లో నేను ఆయన బతికించుకుని 10 నిమిషాల్లో మేము బతికించుకునే వాళ్ళని ఆయన ఎక్కువ చేయగలండి. మరి ఆయన పిలవకుండా గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ మహాలక్ష్మి గారిని పిలవటం ఉద్దేశం ఏంటండి? హైటెక్ యుగం, కాలం మారుతుంది, మార్పులు ప్రజలు కోరుకున్నారు, ప్రజలతో పాటు నువ్వు. అరే आपको हिंदी मालूम होता है, हिंदी में बोलो. తెలుగులో మాట్లాడతాను. ఏమనంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడారు, లేకపోతే జగన్తో మాట్లాడారు, లేకపోతే ఇంకొకరితో మాట్లాడారు, ఇంకొకరు ఎల్ఐతో మాట్లాడారు. ఇదంతా ఎందుకయ్యా? నేను ఏం మాట్లాడినా ఏం చేసినా నేను డైరెక్ట్గానే మాట్లాడతా, డైరెక్ట్ చెక్ చేస్తా. ప్రజలతో ఉండేవాడిని నేను నా తండ్రి గారి ఆశయానికే ముందుకు వెళతాను. నా తండ్రి గారి ఆశయాలు సాధించాలి ఇక్కడ.